తాజాగా జపాన్లో అగ్గి రాజుకుంది. దీంతో భారీ సంఖ్యలో ప్రజలు నివాసం ఉండే ఇండ్లు తగలబడ్డాయి. అంతిమంగా కార్చిచ్చులో ఆయా ప్రాంతాల్లో జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. కార్చిచ్చు సంఘటనలు సమస్త మానవాళికి సవాళ్లు విసురుతున్నాయి. పశ్చిమ జపాన్లో 2 కార్చిచ్చులు బీభత్సం సృష్టించాయి. ఈ కార్చిచ్చుల కారణంగా పదుల సంఖ్యలో నివాసాలు తగలబడుతున్నాయి. అలాగే వందల సంఖ్యలో చెట్లు దహనమవుతున్నాయి. వందల మంది నివాసాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు. కాగా హెలికాప్టర్ల ద్వారా మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక శాఖ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2019లో అమెజాన్ అడవుల్లో భారీ కార్చిచ్చు సంభవించింది. దాదాపు 3 వారాలకు పైగా అమెజాన్ అడవులు తగలబడ్డాయి. అమెజాన్ అడవులకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచ మానవాళికి 20% ఆక్సిజన్ అందిస్తున్నట్లు అమెజాన్ అడవులకు పేరుంది. అమెజాన్ అడవుల్లో కార్చిచ్చును ఆర్పడానికి యుద్ధ విమానాలను రంగంలోకి దింపారు. యుద్ధ విమానాల ఎంట్రీతో కార్చిచ్చు తీవ్రత మెల్లగా తగ్గింది. చివరకు కార్చిచ్చు ఆగిపోయింది. 2022లో చిలీ దేశంలోని కిల్వాన్ గ్రామీణ ప్రాంతంలో అడవిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ కార్చిచ్చులో చిక్కుకొని 13 మంది చనిపోయారు. దీంతో రాజధాని నగరమైన శాంటియాగోకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయోబయో సుబన్ అటవీ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి ప్రభుత్వం. చిలీ అడవులకు సంబంధించిన కార్చిచ్చు కారణంగా దాదాపు 35,000 ఎకరాల్లోని చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ అగ్ని ప్రమాదం వల్ల కొన్ని రోజుల పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వేడిగాలులు వీచాయి. చిలీ కార్చిచ్చు ప్రభావం పట్టణ ప్రాంతాలపై కూడా పడింది. అనేక చోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను దగ్గరలోని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కార్చిచ్చులతో ఆయా ప్రాంతాల్లో జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. అడవుల్లోని చెట్లు చేమలతో పాటు జంతుజాలం కూడా తీవ్రంగా నష్టపోతుంది. అనేక రకాల జీవజాతుల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. అడవి ప్రాంతాల్లో ఎడాపెడా సంభవిస్తున్న అగ్ని ప్రమాదాలు చివరకు ఆహార సమస్య తలెత్తుతోంది. గడ్డి ఇతర మొక్కలు కాలిపోవడం వల్ల దుష్పల వంటి కొన్ని కారణాల వల్ల శాకాహార జంతువులు ఆహార సమస్యలు ఎదుర్కొంటున్నాయి. దీంతో ఆహారం కోసం ఈ జంతువులు అడవి నుంచి బయటికి వస్తున్నారు. మైదాన ప్రాంతంలోని పంట పొలాల్లోకి ప్రవేశిస్తున్నారు. పొలాల్లోని పంటకు నష్టం చేస్తున్నాయి. మరోవైపు శాకాహారం తిని బతికే జంతువుల వల్ల బాట పట్టడం మనుషులకు సమస్యగా మారుతుంది. చివరకు అనేక ప్రాంతాల్లో వన్యప్రాణులతో మనుషులు ఘర్షణ పడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీంతో జనం గుంపులుగా ఏర్పడి వన్యప్రాణులను హతమార్చే దారుణ పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి.